గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ ఇంటి ముట్టడికి జనసేన నాయకులు పిలుపునివ్వడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ పై మేయర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మేయర్ పై కేసు నమోదు చేయాలని, లేనట్లయితే కోర్టును ఆశ్రయిస్తామని జన సైనికులు హెచ్చరించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ ఇంటి ముట్టడికి జనసేన నాయకులు పిలుపునివ్వడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ పై మేయర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మేయర్ పై కేసు నమోదు చేయాలని, లేనట్లయితే కోర్టును ఆశ్రయిస్తామని జన సైనికులు హెచ్చరించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఇప్పటికే గుంటూరులో అయితే జనసైనికులు టీడీపీ నేతలతో అట్టుడికిపోతా ఉంది. జనసేన కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. ఆ కార్యాలయం దగ్గర నుంచి మేయర్ ఇంటికాడికి జనసైనికులతో పాటు సంఘీభావంగా టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకోవడం, వీరు ప్రతిఘటించడం మధ్య తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. మేయర్ ఇంటిని ముట్టడించి తీరుతాము, సాయంత్రంలోపు మేయర్ పై కేసులు నమోదు చేయాలని జనసైనికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కూడా గుంటూరు చేరుకొని ఈరోజు జనసైనికులతో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన కూడా జనసైనికులు వారించే ప్రయత్నం చేసినా కూడా వారంతా కూడా పరిస్థితిలో కావిటి మనోహర్ నాయుడికి బుద్ధి రావాలి, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని గట్టిగా పట్టుబట్టారు. అయితే సాయంత్రం లోపు గనక పోలీసులు కేసు నమోదు చేయకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తాము, పవన్ కళ్యాణ్ పై జనసైనికులు పవన్ కళ్యాణ్ పై కావిటి మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోవాలని జనసైనికులు పట్టుబట్టి కూర్చున్నారు. అయితే మనోహర్ నాయుడు మాత్రం జనం కోసం, జనంలో పనిచేసే జగనన్నను కించపరుస్తూ మాట్లాడితే వెనక్కి తీసుకునేది లేదు. పవన్ ప్రతిసారి ఇలానే జగనన్నపై వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను వెనక్కి తీసుకోనని మొండికేసి మరి మేయర్ కావిటి మనోహర్ నాయుడు కూడా భీష్మించుకొని కూర్చోవడంతో గుంటూరులో అయితే ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అధికార పార్టీ మేయరు కావిటి మనోహర్ నాయుడు నిన్న బంధు సందర్భంగా కూడా మూసిన షాపులను తెరిపించేందుకు పోలీసుల లాఠీలను వాడటం అనే దాన్ని కూడా జనసైనికులు, అదేవిధంగా టీడీపీ తీవ్రంగా పరిగణించి ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలి, అసలు పోలీసు లాఠీలు లాక్కోవడం ఏమిటి, షాపులు తెరిపించడం ఏంటి, ఇది అధికార పార్టీ దౌర్జన్యకాండగా ఉందని వారైతే ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోహర్ నాయుడుతో పాటు ఎమ్మెల్యే మద్దాలగిరి కూడా ఈ సంఘటనలో పాల్గొన్నట్లు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం నాదెళ్ల మనోహర్ కొంత జనసైనికులను వారించి పోలీసులు నచ్చజెప్పడంతో కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసి, లేనట్టయితే పిటిషన్ వేద్దామని కొంత నచ్చజెప్పటికి ఇప్పటికీ దాదాపు 4-5 గంటల తర్వాత అయితే ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తతలు అయితే తగ్గిన పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్. Yes!
Hey!